వైవో 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 వైరే 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 ఎన్కౌంటర్ 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 పూటకపు ఎన్కౌంటర్ లో అందలార బోగస్సు ఎన్కౌంటర్ లో అక్కలారా ఎన్కౌంటర్ లో అందలార బోగస్సు ఎన్కౌంటర్ లో అక్కలారా చీకట్ల బతుకులకి చిరుదీపం స్వర్ణక్క నాగుల ఉయ్యాలలో ఆకలైన పేగులకి అంబలివి నీవమ్మ నాగుల ఉయ్యాలలో అటువంటి మా అక్కని ఆయుధాలు లేని వేళ నాగుల ఉయ్యాలలో ఒళ్ళంతా గాయాలై ఒంటరిగా ఉన్న వేళ నాగుల ఉయ్యాలలో చుట్టుముట్టి దుండగులు మత్తు పెట్టినారయ్యా నాగుల ఉయ్యాలలో ఝాన్సీ లక్ష్మి భాయిని మరోసారి చంపినారు ఎన్కౌంటరు 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 ఎన్కౌంటర్ ఊటకప్పు ఎన్కౌంటర్ లో అందలార బోగస్సు ఎన్కౌంటర్ లో అక్కలార ఎన్కౌంటర్ లో అందలార బోగస్సు ఎన్కౌంటర్ లో అక్కలార ఎన్నికల్లో గెలవనీకి ఎగస్ పార్టీ వాళ్ల మీద బాంబులేసే బద్మాషులు గాంధీ గారి భక్తులంట పాలక ప్రతిపక్ష పోళ్లు చేసినట్టి హత్యలన్నీ వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు పెడితేనో అడవుల్లో ఉన్న పార్టీ జనం మధ్యకొస్తుంది జనం మధ్య పార్టీలు జైలుకెళ్ళిపోతాయి ఎన్కౌంటర్ 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 పూటకపు ఎన్కౌంటర్ లో అందలార బోగస్సు ఎన్కౌంటర్ లో అక్కలారా ఎన్కౌంటర్ లో అందలార బోగస్సు ఎన్కౌంటర్ లో అక్కలారా భగత్ సింగుని బలిగొన్న తెల్లవాడే ఉరి తీసే ముందైన కోర్టు కేసు నడిపిండు ఈనాడు అన్నలను కాల్చివేసే నల్లవాడు విచారణ జరిపేటి ఆచారం లేదండు జడ్జిలై శిక్షలు రాసేస్తుండ్రు తలారులై ఊపిరులు తీస్తుండ్రు ఎన్కౌంటర్ 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 పూటకపు ఎన్కౌంటర్ లో అందలార బోగస్సు ఎన్కౌంటర్ లో అక్కలార ఎన్కౌంటర్ లో అందలార బోగస్సు ఎన్కౌంటర్ లో అక్కలార బాగులు మరణించిన వాళ్ల కొరకు కన్నీళ్లు కార్చడము దేశభక్తి అవుతుందట ఇంద్రవెల్లి కొండల్లో అమరులైన వీరులకు జోహార్లు చెప్పటము దేశద్రోహమవుతుందట అరే మీ అమ్మకు మీ అబ్బకు తత్తినాలు పెట్టినట్లే మా అన్నలకు మేము
వర్ధంతులు జరుపుతాం. ఎన్కౌంటర్ 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 పూటకపు ఎన్కౌంటర్లో అన్నలార బోగస్సు ఎన్కౌంటర్లో అక్కలారా సూర్యం ఎక్కడున్నాడో చెప్తారయ్యా? స్వర్ణక ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి సూర్యం కనిపించడం లేదమ్మా. అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదమ్మా. అయ్యా, మంత్రి గారిని కలవాలయ్యా. ఇప్పుడెవరో ఆయన కలవడానికి వీల్లేదమ్మా, వెళ్ళు. నా కొడుకు గురించి అడగాలయ్యా. సర్లే, ఇటు వచ్చి కూర్చో. మంత్రి గారిని కలవాలి. నా కొడుకు గురించి అడగాలయ్యా. చూడమ్మా, నీ కొడుకు మర్డర్ చేసినా, దొంగతనం చేసినా, నలుగురిని రేప్ చేసినా మా మంత్రి గారు విడిపిస్తారు. ఈ విషయంలో విడిపించరు కాక విడిపించరు. ఎల్లవమ్మా ఎల్లవమ్మా నడవండి నడవండి అమ్మా నడవండి. నడవండి అమ్మా నడవండి. రా. ఏంటిది దండ? సార్, డెఫినెట్ గా మీకోసం ఏ శవం మీద నుంచి ఏరకొచ్చి ఉంటది. అభిమానం సైజ్ చూడాలి గాని దండ సైజ్ చూస్తారా? ఏం బాగా చెప్పారు సార్. నిరాడంబర మంత్రి గారికి, నిరాడంబర మంత్రి గారికి. రామదండి, నడవ ముందుకి. ఏదమ్మా దండ, ఏదో ఉత్త చేతితో వచ్చావేంటి? దండ వేయడానికి కాదయ్యా, దండం పెట్టి నా బాధ చెప్పుకోవడానికి వచ్చాను. దానికి ఇదా టైము? అది కాదయ్యా. ఏది కాదు? పక్కబా. నా మాట వినండి అయ్యా. అరే, నేను సీఎం మాట వినా. ఇంతకీ నువ్వెవరు? నేను ఎవర్నా? ఓట్లప్పుడు నేను పిలవకుండా నా ఇంటికొచ్చావు. నేను చెప్పకుండా నా ఇంటి ముందు కూర్చున్నావు. నాకు చెప్పకుండా ఫోటోలు తీయించుకున్నావు. అడిగి అన్నం పెట్టించుకున్నావు. దండం పెట్టి ఓట్లు వేయించుకున్నావు. నీకే కష్టం వచ్చినా నేనున్నాను, నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నావు. కానీ నేను చూడటానికి నీ ఇంటి ముందు కుక్కలా పడి కప్పులు పడితే నేను చూసే అదృష్టం కూడా నాకు దక్కలేదయ్యా. అయ్యా, అందరికీ దండాలు. నేను పేదదాన్ని, పల్లెటూరు దాన్ని. కూలి చేసి నా కొడుకుని డాక్టర్ చదివించాలని పట్నం పంపిస్తే పట్నం వచ్చిన నా కొడుకు పట్నం వచ్చినట్టే మాయమైపోయాడు. వాడు ఉన్నాడా లేడా? వాడు ఉంటే వాడిని ఒకసారి చూడొచ్చా, మాట్లాడొచ్చా? నా చేతులతో వాడికి అన్నం తినిపించొచ్చా? లేదా వాడు చస్తే వాడి శవాన్నైనా నాకివ్వండి. లేకుంటే ఆ శవాన్ని పాతి పెట్టారో తగలబెట్టారో చెప్పండి. ఆ బూడిద తీసుకెళ్లి గోదావరిలో కలిపి, అమ్మా గోదావరమ్మా నేను ఓడిపోయానని చెప్పి బతుమాలుకుంటాను. అయ్యా, కొంగు చాపి అడుగుతున్నాను, చెప్పండి అయ్యా, నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి. ఇరుక్కోకముందు ఏదో ఒకటి చెప్పేయండి. పేపర్లలో బరబర రాసేస్తున్నారు, టీవీలో సరసర తీసేస్తున్నారు. చెప్పండి. నీ తల్లి నీసండి తేడుదమ్మ అక్కడ పియ్యగా ఉంటే ఇట్లా ఏడుస్తుంది. ఇప్పుడు చెప్తారా ఈ ముక్క? చల్. నా తప్పులు మాఫీ చేయవే. అసలు నేను ఎవ్వరు స్వతంత్రానికి పెంపుడు కొడుకుని నీ అసంటి తల్లులకు కన్న బిడ్డనన్నట్టు గస్తుంటుంది. నిన్ను ఆదుమరుస్తాను. లేలే, నీకైతే పెద్ద ఘోరం జరిగిపోయింది. పేపర్ సార్లు, ఈ అన్యాయం సహించరానిదని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈమె బిడ్డ సూర్యం కానరాట్లేదంటే దానికి కారణం ఎవరని ప్రశ్నిస్తున్నా. ఆ తీవ్రవాదులని ఖచ్చితంగా చెప్తున్నా, దీన్ని ఖండిస్తున్నా. అందరూ ఈ నుండి ఈ తల్లికి ఆమె బిడ్డను అప్పచెప్పేంత వరకు నేను ఒక్క పొద్దు తిండి తింటానని ఈ సభాపూర్వకంగా అమ్మా, ఇదంతా బోటకం అమ్మా. వీళ్ళని నమ్మద్దు. నీ బిడ్డనికి దక్కాలంటే కృష్ణాన దళాన్ని కలు. పట్నం పోవాలే గడ్డం గీకాల రమ్మని పొద్దుననగా కబురంపితే ఇప్పుడు దనక రాలా. ఏడ్రా ఇరిగాడు? బొచ్చు కొడుకునేటోడికే గింత బలిస్తే 100 ఎకరాల ఆసామని మంత్రి గారి బామర్దిని నాకెంత ఉండాలరా? ఏమ్రా దూర కన్నెర చేస్తే ఏమవుతుందో తెలవదా? తెలుసు దూరా. గంత తెలిసినోడివి ఎప్పటిదానికి ఏం చేస్తున్నావురా?
అంత మాట అనుకుంటు దొరా మా ఇంటి దానికి నిండు నెలలు దవాఖానికి తీసుకెళ్ళినా దొరా కథలు చెప్తున్నావురా ఆ? గా కిష్టనదల మాటిని మీరంతా పూర్తిగా సరిపోయిండ్రా ప్రతి ఎవలాగారు సంఘం పెట్టేసి కూలీ పెంచాలే భూముల్ని పంచాలే కొరగడానికి పెంచాలని త్వరగా ఎదురు తిరుగుతున్నారా గిట్ట లాభం లేదు గానీ గీని గీడి పెళ్ళాన్ని రచ్చబండ గాడికి గుంజుకోండి మనసే